పాటలు పాడుటలో కలిగిన అనుభవాలు, పాటలు పాడుటలో ఎటువంటి అనుభవాలతో పాటలు పాడాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. పాటలు పాడేటప్పుడు పాడే వాళ్ళ యొక్క అనుభవాలు ఎలా ఉండాలో ఈ రాత్రి వాక్యంలో నుంచి త్వరగా ఒక 7 సంగతులు మీకు చూపిస్తాను. లిస్ట్ అవుట్ చేస్తానంతే, వివరించి చెప్పలేను. రెండవదిగా పాటల్లో ఉండే రకాలు చెబుతాను. మూడవదిగా పాటలు పాడడం వలన ఏమి జరగాలి, ఏమి జరిగినాయి బైబిల్లో అనేది 3 అనుభవాలు మనం చూసుకొని ఈ రాత్రి బైబిల్ స్టడీని మనం పాటల విషయంలో ముగించుకుందాం. ఎందుకంటే ఇదంతా థియరీ ఎందుకు చెప్తారు అంటే ప్రాక్టికల్ బాగా చేయడానికి. చాలామందికి థియరీ బాగా వస్తుంది కానీ ప్రాక్టికల్ సరిగా రాదు. థియరీ తెలియకపోతే ప్రాక్టికల్ చేయలేం. కాబట్టి మనలో పాటలు పాడడానికి దేవుడు మనలో కొద్దిమందికి స్వరాలు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు. స్వరాలు, వరాలు ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు మనకి స్వరం ఇవ్వకపోతే మనల్ని లెక్క అడగడు. పాటల విషయంలో వరం ఇవ్వకపోతే కూడా లెక్క అడగడు. కాబట్టి స్వరం ఇవ్వకపోయినా వరం ఇవ్వకపోయినా లెక్క అడగడు. కానీ మనకు స్వరాన్ని వరాన్ని ఇస్తే తప్పకుండా అడుగుతాడు. దేవుడు ఒకవేళ పిల్లల్ని మనకి ఇవ్వకపోతే పిల్లల విషయమే లెక్క అడగడు. పిల్లల్ని ఇచ్చుంటే ఎలా పెంచావని తప్పకుండా లెక్క అడుగుతాడు. అట్లాగే అందుకనే మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉపమానం, తలాంతుల ఉపమానం మనం చదువుతాం. 5 తలాంతులు ఒకరికి, 2 తలాంతులు ఒకరికి, 1 తలాంతు ఒకరికి ఇచ్చాడు. ఆయన లెక్క అడిగేటప్పుడు 5 విషయంలోనే అడిగాడు. 2 ఉన్నవాడిని 2తోనే అడిగాడు. 1 ఉన్నవాడిని ఆ ఒక్కదాని విషయంలోనే అడిగాడు. అలాగే దేవుడు మనకు ఎన్ని వరాలు, ఎన్ని సామర్థ్యాలు ఇచ్చాడో అన్నిటి విషయంలోనే లెక్క అడుగుతాడు. ఇది మనం ఎరిగుండాలి. అంటే దేవుడు నాకు వాయిద్యాలు వాయించే ఒక తలాంతి ఇస్తే దాని కొరకు లెక్క అడుగుతాడు. దాంతో నువ్వేం చేశావు. పాటలు పాడే స్వరం, వరం నాకు ఇస్తే దానితో లెక్క అడుగుతాడు. నువ్వు దాంతో ఏం చేశావు. బాగా మాటలాడే వరం నాకు ఇస్తే దాంతో ఏం చేశావు అని లెక్క అడుగుతాడు. అది ఇవ్వకపోతే అడగడు. నిన్ను ఒక నత్తోడిగా చేశాడు అనుకో, అడగడు. అలాగే నీకు ఒక గాడిద గొంతు ఉందనుకో, నిన్ను అడగడు. అందరికి ఒకే సమంగా ఒకే గొంతు ఉండదు. కాబట్టి నీకు శృతి, లయ 2 ఇచ్చాడంటే తప్పకుండా లెక్క అడుగుతాడు. ఇది మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు ఏమి వరం, సామర్థ్యం ఇచ్చాడో దానికి తప్పకుండా ఒకరోజు లెక్క చెప్పాలి. అంటే ఆయన మనకు ఒక 10 వాటిల్లో 7 ఇచ్చాడు అనుకో, ఆ 7 కోసమే అడుగుతాడు. తెలియని 3 కోసం అడగడు. అట్లాగనమాట. స్కూల్లో కూడా అంతే కదా. పరీక్షలో పిల్లలకు వచ్చే ప్రశ్నలు వారికి ఎంతవరకు బోధించారో దాని మీదే ఆధారపడి ఉంటుంది. మిగతాది అడగరు. ఒకవేళ అడిగితే దాన్ని అవుట్ ఆఫ్ సిలబస్ అంటారు. అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ కనుక వస్తే పరీక్ష రూల్ ఏం చెప్తుందో తెలుసా, దానికి మార్కులు వేసేయాలి అంతే. అలాగే దేవుడు మనకు ఏమి బోధించాడో దాని గురించి అడుగుతాడు. అందుకనే మనం గతంలో వింటూ ఉంటాం, మనకు ఎక్కువగా ఇచ్చినప్పుడు ఎక్కువగానే దేవుడు మన నుంచి ఎదురు చూస్తాడు. బైబిల్ నియమమే కదా అది. ఎక్కువగా ఇచ్చిన వాని యొద్ద నుండి ఎక్కువగా తీసుకొనబడును అని అన్నాడు. అంటే మనకు ప్రభు ఎక్కువగా ఇస్తే ఎక్కువగా ఎదురు చూస్తాడు. అది మనం జ్ఞాపకం చేసుకొని, మొదటి మాట సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. పాటలు పాడేటప్పుడు పాడేవారు ఎలా పాడాలి. ఏం గానం? మధుర గానం.
దావీదు పాటలు పాడాడు. ఆ పాటల విధానం ఎలా ఉంది? అది మధుర గానం. అంటే మధుర వెళ్ళాడని కాదు అర్థం. మధుర గానం అంటే మధురలో చేశాడని కాదు. ఇంగ్లీష్లో స్వీట్లీ అని ఉంటుంది. అంటే పాటలు మనం ఎలా పాడాలి అని అంటే మధుర గానం. గాడిద గొంతేసుకొని అరవకూడదు, ఉన్న స్వరం అంతా వాడకూడదు. కాబట్టి ఆ పాట పాడితే మధుర గానం, అద్భుతమైన ఆ స్వరాన్ని, ఆ మాధుర్యం వచ్చేలాగా చేయాలి. మరి మధురంగా మారాలంటే మన గొంతు ఎలా మారాలి? కవి గారు చెప్పాడు పద్యం ఏమని? అనగా ననగా రాగము అతిశయిల్చుండు. అంటే అంటా ఉండాలి, అంతే పాడుతూ ఉండాలి. మధుర గానం. రెండవది దినవృత్తాంతముల మొదటి గ్రంథం 25వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు 25:7 చదవండి. ఏం పొందారు వాళ్ళు? దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నారో తెలుసా? స్కిల్ఫుల్లీ. అంటే పాడడంలో ఒట్టి స్వీట్నెస్సే కాదు, స్కిల్ కూడా కావాలి. ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, లైక్ ఎలా కలపాలి, నైపుణ్యం కావాలి, స్కిల్. మనం పాడతాం కానీ స్కిల్ తక్కువ. స్కిల్ అనేది నేర్చుకుంటే వచ్చేది. సామర్థ్యాన్ని తరచుగా వాడితే వచ్చేది స్కిల్, నైపుణ్యం అంటారు దాన్ని. పాటలు పాడేటప్పుడు నైపుణ్యంగా పాడడం రావాలి. ఇది మూడవ మాట చెప్తాను, స్కిల్ఫుల్లీ. రెండవది అది దినవృత్తాంతముల 2వ గ్రంథం 5వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 5:13 చూడండి. ఎట్లా ఏకస్వరం అంటే వన్ వాయిస్, ఒకే స్వరం. అంటే గాయకులందరిది రకరకాలుగా ఉన్నాయా, లేకపోతే వెస్ట్రన్ సింగింగ్ లాగా ఉందా? ఏకస్వరం అంటే కలిసి పాడడానికి చాలా ప్రాక్టీస్ అవసరం. ఎవరి దాళ్ళు పాడుకోవచ్చు, కలిసి పాడాలంటే సాధన కావాలి. దాన్ని కలిసి పాడడం చాలా కష్టం. ఈ రోజుల్లో అంటే పాటలు పాడడం, రికార్డ్ చేయడం సులభం అయిపోయింది. ఇదివరకటి రోజుల్లో కలిసి పాడడానికి చాలా కష్టమయ్యేది. ఎందుకంటే అన్ని వాయిద్యాలు, వైలిన్ వాడు, తబలా వాడు, కీబోర్డ్ వాడు, ఫ్లూట్ వాడు, హార్మోనియం వాడు, పాట పాడేవాడు, డోలక్ ప్లే చేసేవాడు, ఎవరు తప్పు చేసినా మళ్ళీ మొదటి నుంచి అంతా రికార్డ్ చేయాలి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత పాటలు ఎలా రికార్డ్ చేస్తున్నారంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేశాక ఫ్లూట్ వాడు ఎక్కడ ప్లే చేయాలో ఆయన వచ్చి ఆ బిట్లన్నీ ప్లే చేసుకొని వెళ్ళిపోతాడు. దాన్ని రికార్డింగ్ డైరెక్టర్, ఇంజనీర్ దాన్ని అట్టు పెట్టుకుంటాడు. తబలా ఆయన వచ్చి ఆయన టైంలో ప్లే చేసుకొని వెళ్తాడు. తర్వాత వైలిన్ ఆయన వచ్చి ఆయన టైంలో ప్లే చేసుకొని వెళ్ళిపోతాడు. ఇవన్నీ అయిపోయాక అప్పుడు పాటలు పాడే ఆయన వస్తాడు. చివరికి లాస్ట్కి వచ్చి అప్పుడు ఆయన ఆఖరికి యాడ్ చేస్తారు. మనకు చూపించేటప్పుడు అందరూ వాయించినట్టు చూపిస్తారు, కానీ ఒరిజినల్గా అట్లా జరగదు. ఒరిజినల్గా జరిగేది ఎవరి టైంలో వాళ్ళు వచ్చి పాడుకొని వెళ్ళిపోతారు. ఏకస్వరంతో పాడాలంటే సాధన చేయాలి, అది కలిసి పాడడం ప్రాక్టీస్ చేయాలి. అది మనం విత్ వన్ వాయిస్. తర్వాత అదే సందర్భంగా కీర్తనల గ్రంథంలోకి వెళ్దాం రండి. కీర్తనల గ్రంథం
95వ కీర్తన 1వ వచనం, 2వ వచనం, 4వ వచనం. ఇంకొకళ్ళు చదవండి. ఏంటది? సంతోషం. అంటే పాడేటప్పుడు కూడా ఎలా పాడాలి? సంతోషం. చాలాసార్లు మన దగ్గర అది మిస్ అయిపోతుంటుంది. సంతోషగానమా లేకపోతే సంతాపగానమా అనేది, సంతోషం కూడా ఉంది. పాడేటప్పుడు ఆ సంతోషం తర్వాత అదే కీర్తన 2వ వచనం చూడండి. 4వ వచనానికి రండి. ఓకే, ఆ కింద భాగంలో మళ్ళీ ఇంకెక్కడ వచ్చి ఉంటుంది ఒకసారి సంతోషం అని. సరే, మొత్తానికి సంతోషం అనేది మన పాటల్లో ఉండాలి. సంతోషం అనేది దేనికి సంబంధించింది చెప్పండి? హృదయం. మన హృదయం సంతోషంగా ఉన్నప్పుడే సంతోషగానం వస్తుంది. మన హృదయంలో అది సంతోషం లేదనుకోండి, సంతోషం రాదు. నెక్స్ట్ తర్వాతది ఏంటి? కీర్తనలు 100వ కీర్తనకు రండి. కీర్తనలు 100, 2వ వచనం. తర్వాత ఏం గాను? ఉత్సాహగానం. ఎన్ని పేర్లు ఉన్నాయో చూసారా? ఉత్సాహగానం, సంతోషగానం. ఉత్సాహం అంటే ఉత్సాహం దేంట్లో ఉండేది? బాడీలో ఉండేది. గమనించారా? సంతోషం హృదయంలో ఉండేది, ఉత్సాహం శరీరంలో, బాడీలో ఉండేది. ఆలోచిద్దాం, మన పాటలు ఇవన్నీ ఉన్నాయా? ఉత్సాహగానం. తర్వాత నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం. అంటే ఒక సీక్వెన్స్గా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇవేం పెద్ద లోతైన సంగతులు కాదు, కానీ మన క్రైస్తవ కూడికల్లో పాటలు అనేది బేసిక్ థింగ్, ప్రాథమికమైన సంగతి. 12:42 చదవండి. ఎట్లా బిగ్గరగా. ఆ రోజుల్లో పబ్లిక్ సిస్టమ్ లేదు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లేదు, పిఏ సిస్టమ్ అంటారు కదా, అది లేదు. అందుకు ఎంత పెద్ద టీం ఉంటే అంత పెద్దగా అందరికీ వినపడేది. సో మనం పాడేటప్పుడు బిగ్గరగా పాడాలి. బిగ్గరగా అంటే ఆ పైన మళ్ళీ మ్యాచ్ కాకూడదు, ఏకస్వరం బిగ్గరగా పాడాలి, కలిపి పాడాలి, ఆ పైన మధురంగా పాడాలి. అది పాడే పద్ధతి. ఏదో పాడుతున్నారని గుడ్డెద్దు చేలో పడ్డట్టు అందినట్టు పాడటం కాదు. తర్వాత చాలా ప్రాముఖ్యమైన సంగతి, కీర్తనల గ్రంథం 77వ కీర్తన 6వ వచనం. కీర్తనలు 77:6. రాత్రి అందు చేసుకొని హృదయమున అంటే పాటను ధ్యానపూర్వకంగా పాడాలి.
ఒకసారి మళ్ళీ ఆ మాట చదివి ఆలోచించి జవాబు చెప్పండి. ధ్యానించుట అనేది ఎప్పుడు చేస్తానంటున్నాడు ఆయన? రాత్రి అందు కదా. అంటే పాడేటప్పుడు మామూలుగా పాడుతున్నాడు, తర్వాత ఇంటికి వెళ్ళి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాక ఏం చేస్తున్నాడు? ధ్యానం చేస్తున్నాడు. ఈరోజు మనం 2 పాటలు పాడాం, ఇంతటితో మర్చిపోయి వెళ్ళిపోతే మనం అర్థవంతంగా పాడినట్టు దేవుని దృష్టిలో కాదు. ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. దేన్ని? మనం ఏం పాడాం. 2 ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఒక్కొక్క మాట ధ్యానం చేయాలి. అంటే ఇది మనకు 2 తెలియజేస్తుంది. ఏంటి ఆ 2 అంటే, పాడేటప్పుడు ధ్యానం చేయాలి, ఇంటికి వెళ్ళాక కూడా ధ్యానం చేయాలి. అది పాట యొక్క ఉద్దేశం. ఈ 7 అనుభవాలు పాడేవారికి ఉండాలి. ఒకసారి చెప్దామా అందరం బిగ్గరగా? మధురగానం, ఇంగ్లీష్లో చెప్పండి, స్వీట్లీ. రెండవది నేర్పుతో గానం, స్కిల్ఫుల్లీ. ఏకస్వరంతో గానం, యునైటెడ్లీ. సంతోషంతో గానం, జాయ్ఫుల్లీ. ఉత్సాహంతో గానం, ఏమంటారు దాన్ని? ఎంతూజియాస్టికల్లీ. బిగ్గరగా, లౌడ్లీ. ధ్యానించుతూ, మెడిటేటివ్లీ. ఇవి మనం పాడాల్సిన పద్ధతి. ఇలా మనం పాట పాడుతున్నామా అనేది ఆలోచిద్దాం. తర్వాత ఇందులో కొన్ని రకాల పాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పాటలు, దేవుని వాక్యములో ఉన్న పాటల యొక్క అనుభవాలు చెప్తాను. మొదటిగా వచనమంతా చదవద్దు. ఎవరైతే చురుకుగా తీస్తారో ఇది తీసి ఆ గానం ఏంటి, ఆ పాట ఏంటో చెప్పాలి. మీరు తీసి ఎవరైనా, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా చెప్పొచ్చు. ఇది మీరు కేవలం బైబిల్ చురుకుగా తీయటం మీద ఆధారపడి ఉంటుంది అంతే. ఎవరు ఫస్ట్ తీస్తారో వాళ్ళు ఆన్సర్ చేయండి. మొదటి పాట, మొదటిగా కీర్తనల గ్రంథం 27:6. వచనం చదవద్దు, అక్కడ ఏం పాట ఉందో చెప్పాలి. ఓకే, అందులో ఉన్న పదం స్తుతిగానం, అంటే స్తుతిని గురించిన పాట అది. రైట్. రెండవది 32. గుడ్. 32:7 చూడండి. విమోచన గానం. వెరీ గుడ్. కొద్దిగా హీట్ అందుకుంది. నెక్స్ట్ది 68:4 చూడండి. చాలా స్పీడ్గా ఉన్నారు. స్తోత్రగానం. గుడ్. 2వ దినవృత్తాంతాలు 29:30 చూడండి. సంతోషం. అంటే ఇదేంటిది? అది ఆరాధన. అంటే పాటల్లో ఎన్ని రకాలనే చూసారా? స్తుతి, విమోచన, స్తోత్రం, ఆరాధన. ఓకే, కొత్త నిబంధనలోకి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19. మీరే చేసి చెప్పాలి త్వరగా. అన్నీ జెంట్సే పురుషులే చెప్తున్నారు. వెరీ గుడ్. ఒక పాయింట్ వచ్చింది అయితే మీకు. హెచ్చరిక, అంటే పాటల్లో హెచ్చరిక. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను. ఇది బైబిల్ తీయకుండా చెప్తానికి ప్రయత్నం చేయండి, లేకపోతే తీయండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం. సరే చూశానే చెప్పండి, పర్వాలేదు. చెరసాల్లో అమ్మా సువార్తగానం. వెరీ గుడ్. సువార్తగానం.
ఇప్పుడు ఆర్డర్ చెప్దాం, ఆర్డర్లో రాద్దాం. చెప్పండి, మొదటిది ఏంటి? ఆర్డర్లో చెప్పండి, అంటే నేను చెప్పింది కాకుండా ఒక క్రమంలో చెప్పండి. ఫస్ట్ ఆరాధన పెడదాం. ఆరాధన అంటే ఏంటి అర్థం? పాటల్లో ఆరాధన అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేసేది. రెండవది స్తుతిగానం అంటే ఏంటి అర్థం? ఆయన మన కొరకై చేసిన కార్యాలను బట్టి పాడేది. మూడవది స్తోత్రగానం అంటే ఏంటి? కుడియడంగా అలాంటిదే. తర్వాత విమోచన గానం అంటే ఏంటి? మనం రక్షించబడ్డందుకు ఆత్మీయంగా అలాగే భౌతికంగా మనలను కొన్ని శ్రమలలో నుండి దేవుడు విడిపించినందుకు, విమోచించినందుకు పాడేది. తర్వాత హెచ్చరిక, ఆ తర్వాత సువార్త. ఇలాగ మీరు స్టడీ చేసుకొని ఇంకా కొన్ని రాయొచ్చు. అందుకనే ఈ అంశాలను ఆధారంగా చేసుకొని పాటల పుస్తకాన్ని అలా డివైడ్ చేశారు. ఆరాధన, స్తుతి, స్తోత్రములు, విమోచన లేదా రక్షణ, హెచ్చరిక, సువార్త. ఇంకా సబ్ డివిజన్స్లోకి వెళ్తే ఇంకా చాలా రాశారు. క్రైస్తవ జీవితం, సమాధి కార్యక్రమం, మరణం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కానుకలు, వీటన్నిటికో. అయితే అప్పుడప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది, అది అవునో కాదో మీరే చెప్పాలి. బైబిల్లో పాటలు పాడుతూ కానుకలు అర్పించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదా కానుకలు అర్పించడానికి పాటలు పాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనం పాట పాడుతుండగా కానుకలు సమర్పిద్దాం అనేది ఏమన్నా జ్ఞాపకం ఉంటే చెప్పండి. లేవు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, కొన్ని పాటలు ముందుగానే సిద్ధపడాలి. కానుకల పాట కూడా ఇంటి దగ్గర సిద్ధపడి రావాలి. కానుకలు కానుకలు పట్టేటప్పుడు అప్పుడు పాడుకోవడం కాదు. మనం చేసే కొన్ని పొరపాట్లు, ఒక పొరపాటు ఏంటంటే కొన్ని పాటలు ఆ కార్యక్రమానికే పరిమితం చేస్తాం. ఒకవేళ పరదేశులమో ప్రియులారా ఈ రాత్రి పాడారనుకోండి, ఆ పక్కనోళ్ళు ఈ పక్కనోళ్ళు భయపడి వచ్చేస్తారు. ఉదయం నుంచి చర్చ అంతా బాగానే ఉంది కదా, ఏంటి రాత్రిపూటి పాట పాడుతున్నారు అని. అంటే ఒక ముద్ర వేసేసారు దానికి. నిజానికి అది ఎప్పుడు పాడే పాట? ప్రతిరోజు పాడుకోవాల్సిన పాట. కానీ మనం దానికి సమాధి కార్యక్రమానికి పెట్టాం. అనుదినం పాడుకోవాల్సిన పాట. అంత్యదినమందు దూత బోర ఊదుచుండగా, అది నిరీక్షణ పాట. అలాగే ఇంకా సందర్భాలు, నిరీక్షణ గురించి, విశ్వాసం గురించి చాలా సందర్భాలు మనం పెట్టుకోవచ్చు. ఈ రీతిగా పాటలు అనేవి మన అనుదిన జీవితంలో ఒక భాగంగా మారిపోవాలి. అయితే నేను ఇప్పుడు ఈ పాటలలో కలిగిన ఉద్దేశాలు, అంటే ఈ పాటలు పాడడం ద్వారా ఏమి జరగాలి అనేది కొన్ని మాటలు నేను చెబుతాను. అంటే ఇది కొద్దిగా ఇండైరెక్ట్ క్వశ్చన్, నేను చెబుతాను, దాన్ని బట్టి ఆలోచించి జవాబు చెప్పండి. పాటలు పాడడం వలన కలిగిన ఫలితాలు ఏంటి? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. దేవదూతలు ఏం చేశారు? గాన ప్రతిగానాలు చేశారు. ఏం ఫలితం కలిగింది? అరే 6వ అధ్యాయం మనకు తెలీదా? వెరీ గుడ్. అంటే దేవుని పరిశుద్ధతను గురించి వాళ్ళు గానం చేస్తుంటే గడప కమ్ముల పునాదులేమో
అదిర్నై స్వనీతితో బ్రతికే వాని యొక్క గుండె కరిగిపోయింది. యెషయా స్వనీతితో బ్రతుకుతున్నాడు అని ఎలా చెప్పగలం? దానికి ముందు 5 అధ్యాయాలు మీరు చదివితే వాళ్ళకి శ్రమ, వీళ్ళకి శ్రమ, వాళ్ళకి శ్రమ అని అన్నాడు. కానీ ఆ 6వ అధ్యాయంలో అయ్యో నాకు శ్రమ అన్నాడు అన్నమాట. పాటలు పాడేటప్పుడు కలగవలసిన ఫలితం ఏంటంటే పశ్చాత్తాపం కలగాలి. తర్వాత మరొక సందర్భం చెప్తాను. బైబిల్లో రికార్డ్ అయిన మొదటి పెద్ద పాట ఏది? నిర్గమాకాండం 15వ అధ్యాయం బైబిల్లో రికార్డ్ అయిన మొదటి పెద్ద పాట. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మోషే నాయకత్వంలో పాడారు. అది దాని వలన కలిగిన ఫలితం ఏంటి? దేవుని పట్ల కృతజ్ఞత, విశ్వాసం వాళ్ళకి పెరిగింది. రైట్. మరొక మాట, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఒకళ్ళు చూడండి, కొలస్సే పత్రిక 3వ అధ్యాయం ఇంకొకళ్ళు చూడండి, లేదా 2 చూడండి. మీరు చూస్తూ అక్కడ పాటలు పాడడం వలన ఏం ఫలితాలు కలగాలి లేదా కలుగుతాయి అని అక్కడ రాయబడిందో చూసి జవాబు చెప్పండి. ఎఫెసీ 5, కొలస్సే 3. వచనాలు చదవద్దు, స్టడీ కాబట్టి మీరు స్టడీ చేసి ఆన్సర్ చెప్పండి చాలు. ఓకే. దేవుని యందు భయం కలగాలి. గుడ్ మా ఎల్లప్పుడూ దేవునిని స్తుతించాలి. హెచ్చరిక కలగాలి. మీరు చెప్పినవన్నీ కరెక్టే, ఏం తప్పు కాదు. స్తుతించాలి, దేవుని భయం కలగాలి, ఆ తర్వాత హెచ్చరిక కలగాలి. కొలస్సే పత్రిక చూడండి, బోధ కలగాలి. అంతేనా? అది వాక్యం సమృద్ధిగా మనలో నివసించాలి. అంటే పాట పాడినప్పుడు వాక్యం సమృద్ధిగా నివసించాలి. అది లోపట. ఇది ఈ ఫలితాలు ఇవి. పాటల ఉద్దేశం అది. వాక్యం లోపట సమృద్ధిగా నివసించాలి. మరి ఇవన్నీ ఫలితాలు మన పాటలు పాడే దాంట్లో మనం పొంది ఉండకపోతే, ఇవి కలగకపోతే పాటల కార్యక్రమం కేవలం ఒక కాలక్షేపమైనదిగా మిగిలిపోతుంది. ఇందాక మీరు చెప్పినట్లు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో దాని ప్రకారం రక్షణ కలగాలి. అంతే కదా? ఏం చేయాలి అని అంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడదురు. రక్షణ కలగాలి. మరి కార్యాలు మనలో ఫలితాలు జరగాలి, ఈ కనపడాలి మనలో. ఈ కార్యాలు తప్పకుండా మనలో కనపడాలి. ఓకే, చెప్పండి ఏమేం కనపడాలి మన పాటలు పాడినప్పుడు? అన్నం తింటే కడుపు నిండాలి, ఫస్ట్ స్టెప్. రెండోది బలం రావాలి, మనం పనులు చేసుకోవడానికి సామర్థ్యం రావాలి. పాటలు పాడితే కలగాల్సిన ఫలితాలు ఏంటి? మనలో పశ్చాత్తాపం కలగాలి, తర్వాత దేవుని పట్ల కృతజ్ఞత కలగాలి, విశ్వాసం కలగాలి, భయం కలగాలి, ఏమండి, దేవుని స్తుతించగలగాలి, బోధ కలగాలి, రక్షణ కలగాలి. ఇప్పుడు ఇవన్నీ ఏది జరగలేదనుకోండి, పాటల కార్యక్రమం ఒక ఫార్స్ అవుతుంది అన్నమాట.
బా ఏం ప్లే చేశాడురా అని అంటే అదొక ఫార్స్, ఏం పాడాడురా అని అంటే అదొక ఫార్స్. లోకానికి సరిపోద్ది అది. కానీ క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ సంఘములో, క్రైస్తవ కార్యక్రమాల్లో పాటలు కాలక్షేపమైనవి కాదు, సరదా కొరకైనవి కాదు, కానీ సంస్కరణ కోసమైనవి, సాఫల్యత కోసమైనవి. ఇవి జరగాలి. మరి ఈరోజు పాటల్లో మనం ఏం పొందుకున్నాం, మీరేం పొందుకున్నారో నాకు తెలియదు. నేను పొందుకున్న మాట చెప్పనా, కొంచెము కాలమే మిగిలి ఉన్నది. ఇది నేను పొందుకున్న మాట. చాలాసార్లు పాడాం, అంటే అది నాకు ఒక హెచ్చరిక ఇచ్చింది. అట్లాగే తర్వాత పాడుకున్న పాట, అది కూడా ఒక హెచ్చరిక ఇచ్చింది. ఏంటి, అందరూ సొంత పనులకే బతుకుతున్నారు, కానీ అట్లాగా బ్రతకకూడదు. అన్ని చరణాలు ఒక్కొక్కటి ఒక్కొక్క సందేశం. ఆ రీతిగా సొంత పనులకే ఆ పరిమితం కాకూడదు అనేది దేవుని వాక్యం మనకి చెప్తున్న సంగతి. ఇలాగా దేవుని సన్నిధిలో మనం పాట పాడినప్పుడు ఏదో ఫలితం కలగాలి. జరగకపోతే అది ఉపయోగం లేనిదిగా మిగిలిపోతుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అంటారు కదా, కారణము ప్రభావము రెండు కనపడినప్పుడే మనం ఏదైనా కూడా ప్రభావవంతమైన కార్యక్రమంగా మనం ఉంచుకోగలుగుతాం. కాబట్టి సహోదరులారా, మన పాటలు అటువంటివిగా, పాడే విధానాన్ని అటువంటివిగా మనం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం నేర్చుకున్న సంగతులు ఒకసారి రివ్యూ చేసుకొని ముగిద్దాం. చెప్పండి, మొదటిది, ఎన్ని రకాల గానాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, ఎన్ని రకాలైన అనుభవాలతో మనం ఈ పాటలు పాడాలంటే మధురంగా పాడాలి. తర్వాత పాడడంలో నేర్పు సంపాదించాలి. ఆ తర్వాత ఏకస్వరంతో, అంటే ఒకేసారి బిగ్గరగా కలిసి పాడడం ప్రాక్టీస్ చేయాలి. సంతోషంతో, అదే హృదయంలో సంతోషాన్ని నింపుకొని పాడాలి. తర్వాత ఉత్సాహం, బాడీలో ఆ స్వింగ్ ఉండాలి, ఉత్సాహం ఉండాలి. తర్వాత బిగ్గరగా స్వరమెత్తి పాడాలి. తర్వాత ధ్యానిస్తూ పాడాలి. పాడేటప్పుడు ధ్యానించాలి, పాడాక కూడా ధ్యానించాలి. అప్పుడే మనం అర్థవంతంగా పాడినట్టు. తర్వాత పాటల్లో ఎన్ని రకాలని మనం చూసాం. ఆరాధనా పాటలు, స్తుతి పాటలు, స్తోత్ర గీతాలు, విమోచన గీతాలు, హెచ్చరిక, సువార్త, నిరీక్షణ కూడా ఉంది. మనకి నిరీక్షణ పాట ఒకటి చెప్పండి. దేవుని యందు నిరీక్షణ ఉంచి, రైట్. ఇంకా అది నిరీక్షణ పదం ఉంది కాబట్టి చెప్పేశారు. నిరీక్షణ లేకుండా నిరీక్షణ ఉన్న పదం పాట చెప్పండి ఒకటి. ఇదిగో త్వరగా, దేవుని మందిరమా, జీవము గల సంగమా. గుడ్. ఇంకా మా ప్రియ యేసు రాజు నీ చూచిన చాలు. వెరీ గుడ్. ఇంకా ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఇంకా ప్రభు యేసుని కన్నులారా గాంచెదను మొదమారా. కాబట్టి పాట అంతా, ఏదైనా పాట పాడినప్పుడు తప్పకుండా మనలో ఏదో ఒక ఎఫెక్ట్ పొంది వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధికి మనం వచ్చి ఒకవేళ ఎప్పుడైనా వాక్య పరిచర్య అందవలసినంత అందలేదనుకోండి, పాటల ద్వారా అయినా అందుకోవచ్చు కదా. పాటలే పాఠాలు కదా, అవునా? ఎప్పుడైనా మనం పాటలే పాడుకొని ముగించుకోవచ్చు కదా. చేయొచ్చు, అట్లా చేయొచ్చు. పాటే సందేశం. కీర్తనల గ్రంథం నుంచి వాక్యం చెబుతారు. కీర్తనలు నిజానికి అది ఒక థియరీయా కాదు, పాటలవి. పాటల రూపంలో మనకు చదువుకుంటున్నాం. ఒరిజినల్గా అవి పాటలు, రాగాలు, తాళాలు కలిసి ఉన్నవి అవి. దాంట్లో నుంచి నేర్చుకుంటున్నాం కదా. అట్లాగే పాటలతో పాఠాలు పొంది వెళ్ళడం, సంగీతంతో సందేశాన్ని పొంది వెళ్ళడం,
నేర్చుకుంటే ఎక్కడ ఎప్పుడు మన హృదయంలో అశాంతి కానీ ఖాళీ కానీ అసంతృప్తి కానీ ఉండదు. ఇప్పుడు చెప్పండి, పాటలు అయిపోయాక చర్చికి వచ్చేవాళ్ళు ఆ తాలూకు ఖాళీ పెట్టుకుంటారు. ప్రసంగం అయిపోయిన తర్వాత చర్చికి వచ్చేవాళ్ళు ఆ తాలూకు కూడా ఖాళీ పెట్టుకుంటారు. ఇంకేం మిగులుతుంది? వాళ్ళు నింపడానికి ఏముంది? నథింగ్. పాటల ద్వారా నువ్వు పొందవలసినవి ఆరాధన అనుభూతిని, స్తుతి అనుభూతిని, స్తోత్ర అనుభూతిని వ్యక్తిగతంగా నువ్వు పొందొచ్చు. దాని గురించి నేను మాట్లాడలేదు. సంఘంగా పాడేటప్పుడు పొందే ఆ అనుభూతిని నువ్వు పొందకుండా వెళ్తున్నావు. అందుకనే మనం పాటలకు అంత ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకు? ఇదే రీజన్. పాటలు మనుషులు రావడానికి పాడేవి కాదు, మనుషులందరూ కలిసి పాడేవి. అది దేవుని యొక్క ఉద్దేశం. అట్లాగా పాటలను మనం జీవితాలకు అన్వయించుకుంటూ పాడదాం. పాటల ద్వారా ఈ మేలు పొంది వెళ్ళే రీతిగా మనం పాటలు పాడుకుందాం. అది పాటలు కేవలం పాడి వదిలేయటం కాదు, ఇంటికి వెళ్ళాక మనల్ని అది నిలదీయాలి. నమ్మదగిన మంచి దేవా అనే పాట, అందులో ఆఖరి చరణం నన్ను నిలదీసేదిగా, నిలబెట్టేదిగా, ప్రోత్సహించేదిగా ఉంటుంది. ఆఖరి చరణం ఏంటో చెప్తారా? నీదు రాజ్య వ్యాప్తికై నాదు సర్వమిత్తును, నీదు సాక్షిగా ఇలలో నాదు బ్రతుకును గడిపెదను, నీదు ముఖము గాంచుచు బాధలన్నీ మరచెదను, నీదు నిత్య రాజ్యమందు మోదమొంది ఉందును. ఈ పాట ఎప్పుడో 2012లో రాసిన, అది దాదాపు ఎన్నో సందర్భాల్లో నన్ను బలపరిచిన పాట, నిలదీసిన పాట, ప్రోత్సహించే పాట, హెచ్చరించిన పాట, తీర్మానాన్ని పునఃసమీక్షింపజేసిన పాట, బలహీనపడ్డప్పుడు బలపరిచిన పాట. అలాగా పాటను ఇక్కడే కాదు, ఇంటికి వెళ్ళాక ధ్యానించడం కూడా నేర్చుకోవాలి. అప్పుడు మనం పాటల ద్వారా ఎంతో మేలు పొందుతాం. ఈ రోజుల్లో సందేశాలు ఇన్ని పెరిగినాయి, కానీ ఇదివరకటి రోజుల్లో చదువు లేని, వాక్య ప్రత్యక్షత పెద్దగా లేని దినాలలో పాటలే పాఠాలు అయిపోయేది. అమ్మకి పెద్ద చదువు లేదు, తెలుసు కదా మీకు. కానీ చర్చికి వెళ్ళి పాట పాడుతుంటే ఆ పాట ఆమెను కదిలించి ఆత్మల రక్షణ భారాన్ని రేపింది. ప్రసంగాలు కాదు, ఆమెలో లేపింది. ఆమెను ఆత్మల రక్షణ భారం లేపిన పాట ఏంటో తెలుసా? ఆత్మలెన్నో అనుదినంబు అవనిలో నశింపగా, ఆత్మలెన్నో అనుదినంబు అవనిలో నశింపగా, హాయిగా సుఖింతువా వారిని రక్షింపవా, హాయిగా సుఖింతువా వారిని రక్షింపవా, ఒక్క ఆత్మవైన గావరా ప్రభు లెక్క అడుగునని ఎరుంగవా. ప్రసంగం ఆమెలో పెద్ద కార్యం చేయలేదు, కానీ ఈ పాట కార్యం చేసి, ఏంటి నేను ఎన్నో ఆత్మలు నశించిపోతా ఉంటే నేను నిమ్మకి నీరెత్తినట్లు బ్రతుకుతున్నాను, మా ఆయనకు బాగాలేదు, నా కొడుకు చిన్నోడు, ఇలాగే సాకులు చెబుతూ బ్రతుకుతున్నాను ఏంటి, మరి ఆత్మల రక్షణ ఎలాగూ అని ఆలోచించినప్పుడు కదా కొన్ని ఆత్మలు రక్షించబడ్డాయి. అందుకు మీలో కూడా కొంతమంది ఆత్మలు ఆమెకు ఫలం కదా, ఆమె సేవా ఫలం కదా. ఆమెను మార్చింది ఏంటి? పాట. అది పాటల ద్వారా పాఠాలు పొందటం అంటే అది అర్థం. ఏదైనా నిన్ను ప్రశ్నించే పాట, నిన్ను ప్రోత్సహించే పాట, నిన్ను ప్రేరేపించే పాట ఏదీ లేకపోతే నువ్వు ఒక విశ్వాసివే కాదు. యు ఆర్ నాట్ ఏ బిలీవర్, యు ఆర్ జస్ట్ ఏ ప్రోగ్రామర్. కంప్యూటర్లకు ప్రోగ్రామర్స్ కావాలి, సంఘానికి బిలీవర్స్ కావాలి. ప్రోగ్రామర్ దేనికి కావాలి? కంప్యూటర్లకు కావాలి. సంఘానికి ఎవరు కావాలి? బిలీవర్స్ కావాలి. ఇప్పుడు ఆర్ యు ప్రోగ్రామర్ ఆర్ బిలీవర్? నీకు నువ్వే ఆన్సర్ చెప్పుకో.
పాటలు అంటే అది అలాగని పాడాలి, అలాగ నేర్చుకోవాలి, అట్టి అనుభవాలు కలిగి ఉండాలి. అది పాటల యొక్క ఉద్దేశం, దాని యొక్క ప్రభావం, దాని ఫలం. ఇవి మనం పాడినప్పుడల్లా ప్రభు దృష్టిలో ఆయన ఎంత సంతోషిస్తాడో కదా. ఇంకొక మాట చెప్పనా, పాటల్లో జరిగిన ప్రభావం. యోబు గ్రంథంలో ఉన్న మాట, భూమికి పునాదులు వేసినప్పుడు పాటల్లోనే పునాది పడింది. తేజో నక్షత్రాలన్నీ దూతలందరూ ఏకముగా కూడి పాడుతూ ఉండగా భూమికి ఆయన పునాది వేశాడు. యోబు గ్రంథంలో ఉందా మాట? ఏంటది? తేజో నక్షత్రాలన్నీ కలిసి పాడుతూ ఉండగా దేవుడు పునాదులు వేశాడు. భూమికి పునాదులు పడడానికి పాటలు కారణమయ్యాయి. ఇలాంటి ఎన్నో సందర్భాలు వాక్యంలో మనం చదువుతాం. ఇంకొకటి, క్రిస్టమస్ సందర్భంలో కూడా బోల్డ్ పాటలు ఉంటాయి. దానికి క్యారల్స్ అని పేరు పెట్టారు. లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో ఎన్ని పాటలు ఉంటాయో. జకరియా పాట ఉంటుంది, ఎలిజబెత్ పాట ఉంటుంది, సిమియోను పాట ఉంటుంది, దేవదూతల పాట ఉంటుంది. 1-2 అధ్యాయాల్లో దేవదూతలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద. ఎవరిని కదిలించింది ఆ పాట? గొర్రెల కాపరులను. పాట యొక్క భావం, పాట యొక్క ప్రభావం మోటాళ్ళైన గొర్రెల కాపరులను కదిలించిందే. మనం అంతకంటే చదువుకున్న వాళ్ళం కదా. మరి పాటలు మనలో ఎందుకు కార్యం చేయట్లా? సంథింగ్ ఈజ్ రాంగ్, సాఫ్ట్వేర్ డిఫెక్ట్ అనుకుంటా. అందుకనే ఈ రాత్రి పాటలు అనేదాన్ని మనం ఎవ్వరు అర్ధరహితంగా తీసుకోవద్దు. ఇప్పటి వరకు మనం ఎన్ని క్లాసులు విన్నామో తెలుసా పాటల గురించి? దిస్ ఈజ్ 4th, 4వది. మరి ఈ పాటలన్నీ ఇదంతా బుర్రకు తెలివితేటలు పదును పెంచుకోవడానికి కాదు, మనం ఆచరణలో బ్రతకడానికి. అది మన పాటల జీవితాన్ని అట్లా మార్చుకుందాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఈ రాత్రి మనం విన్న ఈ సంగతులు మన మనసులో ఉంచుకొని, ఎన్నిసార్లు పాటలు అన్యమనస్కంగా పరధ్యానంగా కార్యక్రమం కొరకు పాడామో దానికి దేవుని ముందు క్షమాపణ అడుగుదాం. ఎన్నిసార్లు పాటల ద్వారా లాభం పొందకుండానే వెళ్ళిపోయామో దాన్ని దేవుని ఎదుట ఒప్పుకుందాం. పరీక్ష చేసుకుంటూ ప్రభుకి అప్పగించుకుందాం. ఇంతకు మునుపు ఎవరైతే ప్రార్థన చేయలేదో వాళ్ళు ప్రార్థన చేయండి.